నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ ముసలిమడుగు సెక్షన్లో ఇటీవల కుళ్ళిపోయిన స్థితిలో కనిపించినటువంటి పెద్ద పులిది తొలుత సహజ మరణం అని అధికారులు భావించారు. అయితే పులి చర్మం మీద ఉన్న చారల ఆధారంగా శ్రీశైలం బయోల్యాబ్లో పరిశీలిస్తే అది T123Fగా నిర్ధారించినట్టు విశ్వసనీయంగా తేలింది. 4 ఏళ్ల వయసున్న ఈ ఆడపులి గతేడాది వేటగాళ్ల ఉచ్చులో పడి ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. పూర్తి ఆరోగ్యంగా ఉన్న ఈ T123 ఆడపులి హఠాత్తుగా మరణించడం వెనక ఏడాది క్రితం ఉచ్చుకు బిగుసుకుని తప్పించుకున్న ప్రభావమేనని భావిస్తున్నారు. అప్పట్లో ఉచ్చు నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఈ ఆడపులి నడుముకి ఉచ్చుకు సంబంధించిన ఇనప తీగ ఉన్నట్టు ఇన్ఫ్రారెడ్ కెమెరాలో గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అటవీ అధికారులు పులిని ట్రాంక్యులైజర్ గన్తో అపస్మారక స్థితికి చేర్చి ఆ తీగను తొలగించారు. వన్యప్రాణి వైద్యులు చికిత్స చేసి పూర్తిగా నయమైన తర్వాత అడవిలోకి వదిలిపెట్టారు. అదే పులి సంవత్సరం తర్వాత చనిపోవడం వెనక నాటి ఉచ్చు గాయమే కారణమని తెలుస్తోంది. గాయం పైపైన నయమైనప్పటికీ అంతర్గత అవయవాలైన గర్భాశయం, గర్భసంచి, కాలేయం వంటి వాటికి ఇన్ఫెక్షన్ సోకి అది క్రమేపీ విస్తరించి పులి మరణానికి కారణమైనట్టు భావిస్తున్నారు. వాస్తవంగా సహజ మరణం అయితే పెద్ద పులి జీవన శైలిలో ప్రత్యేకత ఉందట. వృద్ధాప్యంలో వేటాడలేని స్థితిలో కొండ అంచుకు చేరుకుంటుంది. అక్కడ ఏ ఇతర జంతువులు గమనించలేని ప్రదేశంలో విశ్రమించి మరణం కోసం వేచి చూస్తూ అలాగే మరణిస్తుంది. మరణించిన పులి కళేబరం ఎవరికంటా పడకపోవడానికి కారణం ఇదే. ఈ కోవలోని T123 పులి కూడా తన చావు సమీపించే కొద్దీ ఒంటరి ప్రదేశానికి వెళ్ళి తనువు చాలించినట్టుగా అనుమానిస్తున్నారు. అది ఎవరికంటా పడని ప్రదేశం కాబట్టి చనిపోయిన 20 రోజులకు కానీ గుర్తించలేకపోయారని తేలుతోందట.